మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి వందనాలు చెల్లిస్తూ మనం 65వ రోజులో సామెతల గ్రంథ ధ్యానంలో ఉన్నాం. 23 జులై. ఈ రీతిగా దేవుడిచ్చిన మరొక శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని గొప్ప చేస్తున్నాం. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. చాలా లోతుగా మరి దేవుడి మాటలు ధ్యానించడానికి దేవుడు కృపనిస్తున్నాడు. దేవుడు మన అనుదిన వ్యక్తిగత జీవితంలో అవసరమైన ప్రతి విషయాన్ని సామెతల గ్రంథ ధ్యానంలో దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నారు. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో ఉన్నాం. మనం 19వ వచనానికి వచ్చాం. 18 వచనాల వరకు నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. 19వ వచనం, సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము అని చూశాం. సోమరి మార్గము ముళ్ళ కంచె అనంది, యథార్థవంతుల త్రోవ రాజమార్గము అనంది. చాలా ఆశ్చర్యమైన మాటలండి. సొలొమోను అధికంగా మాట్లాడిన మరొక అంశము సోమరితనం గురించి, సోమరిపోతుల గురించి. సోమరి మార్గం ఎలా ఉండబోతుంది అంటే ఆయన అంటాడు, అది ముళ్ళ కంచెతో సమానంగా ఎంచుతున్నాడు. మనము ఈ సామెతల గ్రంథంలోనే 19వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, సోమరి పాత్రలో చేయి ముంచుతాడట గాని దానిని తన నోటినికి దానిని తిరిగి ఎత్తనైనా ఎత్తడు అని రాయబడ్డది. అంటే ఎంత సోమరిపోతుంటే వాడు పాత్రలో ఉన్నది నోటి దాకా వచ్చిందాకా కూడా నమ్మకం లేదు. పాత్రలో ఉంది నోటి దాకా తీసుకునేంత కూడా మరి శక్తి లేనివాడిగా ఉన్నాడు అనే మాట మన సోమరిపోతు గురించి చూస్తున్నాం. కాబట్టి రిఫరెన్స్ అండి, రిఫరెన్స్ 1924 1924 రిఫరెన్స్ చెప్పలేదా? ఓకే. కాబట్టి ఈ ఈ ఈ సోమరి పరిస్థితి అంత గందరగోళంగా ఉంది. 22వ అధ్యాయం 13వ వచనంలో సోమరి బయట సింహం ఉన్నది, వీధులలో నేను చంపబడుదును అని అంటాడంట. బయటికి వెళ్ళి పని చేయంటే, బయటికి వెళ్ళేదని తెమ్మంటే, అమ్మో సింహం ఉన్నది, బయటికి పోతే నన్ను చంపేస్తారు అని అంటాడట. అంటే అంత భయపడతాడు అన్నట్టు. భయపడ్డం కాదు, బద్ధకం. నిజంగా బయట సింహం ఉంటే నువ్వు పోవాల్సిన అవసరం లేదు. నిజంగా బయట సింహం ఉంటే నువ్వు బయటకు ఎందుకు పోతావు కానీ, అంటే వాడు ఏదో ఒక వంక చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు చూడండి, కొన్నిసార్లు మన ఇంట్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఏదైనా పని చెప్పినప్పుడు ఆ పనిని చేయకుండా తప్పించుకోవడానికి ఏదో ఒక మాట, ఏదో ఒక సాకు, ఏదో ఒక విషయం ఉన్నదాంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, అది కదా, ఇది కదా, ఇది కదా, అది కదా. దేవుని పిల్లలకు సోమరితనం ఎంత మాత్రం మంచిది కాదు, బద్ధకం ఎంత మాత్రం మంచిది కాదు. అందుకే అక్కడ చూడండి, సోమరితనం ఏం తీసుకొచ్చి పెడుతుందని చెప్పాడు. సోమరితనము వాని జీవితంలో ఒక ముళ్ళ కంచెలాగుంటది. అది దాటి వెళ్ళలేడు. దాని తర్వాత ఆశీర్వాదం ఉంది, దాని తర్వాత వర్ధిల్లుతుంది. ఆ ముళ్ళ కంచెను విరిచివేయకపోతే ప్రయోజనం లేదు. అక్కడ ఇంకొక మాట చాలా అద్భుతంగా, యథార్థవంతుల త్రోవ రాజమార్గం అని రాశాడు. యథార్థమైన త్రోవ కాదు, మళ్ళీ చూడాలి మీరు, యథార్థవంతుల త్రోవ. ఏమండి, చాలాసార్లు కొన్ని మాటలు మనం సరిగా అర్థం చేసుకోం, సరిగా చదవం, మనము బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా చదవాలి. యథార్థవంతుల త్రోవ రాజమార్గం అన్నాడు. సేమ్ ఇలాగే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనంలో కూడా, చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము అంటాడు. యథార్థవంతులను దేవుడు ప్రేమిస్తున్నాడు. యథార్థవంతులు అంటే దేవునికి ఇష్టమని మనం చాలాసార్లు ఇదే లేఖనాల్లో మనం చదువుతూ వస్తున్నాం. కాబట్టి దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడుతూ యథార్థవంతుల త్రోవ రాజమార్గము అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అది. కాబట్టి సింపుల్ అండి. ఏంటి సింపుల్ అంటే, నువ్వు ముళ్ళ కంచెలో ఉంటావా, రాజమార్గంలో ఉంటావా అనేది ఇప్పుడు నీ మీదనే ఆధారపడ్డ విషయం. నువ్వే నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ కూడా మరలా మనము యథార్థత గురించి చూడొచ్చు కదా. నీతిమంతుల గురించి చూడొచ్చు. నీతిమంతులు పో మార్గం సమముగా ఉండును అన్నాడు.
సోమరిపోతుల మార్గమేమో ముళ్ళ కంచె అయితే, యథార్థవంతులు లేదా నీతిమంతులు పోయే మార్గం సమముగా ఉంటది. నీతిమంతుల త్రోవను నీవు సరాలం చేయుచున్నావు అంటాడు దైవజనుడు. కాబట్టి యథార్థవంతులుగా నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు వారి త్రోవలను సరాలం చేసేవాడై ఉన్నాడు. సామెతల గ్రంథం 26వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా మరలా మనం అక్కడ కూడా ఒక మాట చూడొచ్చు. సోమర్ అంటాడట, ఇందాక కూడా చూసాము, దారిలో సింహం ఉన్నదను, వీధిలో సింహం ఉన్నదను. బయటికి వెళ్ళాలంటే వాడు ఏదో చెప్తాడంట. మనం 15వ వచనంలో కూడా ఇందాక చూసాం. పాత్రలో ఉన్నది నోటి దాకా రాకుండా ఉంటాడు, సాకులు చెప్తా ఉంటాడు, సోమరిపోతుగా ఉంటాడు. దేవుని పిల్లలు సోమరిపోతులుగా ఉండొద్దు. సోమరికి అన్ని కష్టంగానే ఉంటాయి. సోమరిగా ఉన్నప్పుడు ఏది కూడా మనం పొందుకోలేం. చాలాసార్లు ఈ విధంగా దేవుణ్ణి మనము దేవుణ్ణి దూషించిన వాళ్ళం, దేవునికి విరుద్ధంగా జీవించిన వాళ్ళగా ఉంటామేమో అనేది మనం ఆలోచిస్తే మంచిది. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో సేమ్ ఇటువంటి సిచ్యువేషన్ అండి. వారు కూడా వేగుల వారు వెళ్ళారు, చూశారు, రిపోర్ట్ ఇస్తున్నప్పుడు రిపోర్ట్ అంతా విన్నాక 14వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో సర్వ సమాజం ఎలుగెత్తి కేకలేశారు, సనుక్కున్నారు. అయ్యో, మేము ఐగుప్తులు చచ్చిపోతే బాగుండు, ఈ అరణ్యంలో చచ్చిపోవడం ఏంది, ఇక్కడికి వచ్చి మేము చచ్చిపోవడం ఏందని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. కానీ యెహోషువ కాలేబ్ మాత్రం 7వ వచనం నుండి 9వ వచనం వరకు వారు ధైర్యపరిచి, యెహోవా యందు మనం ఆనందిస్తే ఆ దేశంలో దేవుడు మనల్ని చేరుస్తాడు, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, మీరెవరు టెన్షన్ పడకండి, మీరు ధైర్యంగా ఉండాలి అని చెప్తే ఆ సర్వ సమాజం వాళ్ళిద్దరిని రాళ్లతో కొట్టి చంపాలనుకుందట. అరే, దేవుడు ఉన్నాడు మనకు, ఇంత దూరం నడిపించిన దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎర్ర సముద్రమే దాటగలిగినప్పుడు ఇజ్రాయేలుల మరి దేవుడు చెప్పిన వాగ్దాన ప్రకారం కనానును మనం చేరుకోలేమా? పర్వాలేదండి, దేవుడు మాట్లాడా, యెహోషువ కాలేబు గారు దేవుడు చెప్పాడా, మీరు చూసొచ్చారు కదా, అక్కడ దేవుని సన్నిధి ఉందా, అయితే మనం వెళ్దామండి అని చెప్పాల్సింది పోయి, ఏది సోమరి ఎలాగైతే వీధిలో సింహం ఉన్నది, రోడ్డు మీద సింహం ఉన్నది, ఇంట్లో సింహం ఉన్నది అని భయపడతారో అలాగే వాళ్ళు భయపడ్డట్టుగా మనం గమనిస్తాం. కాబట్టి మీకు తెలుసు కదా, అట్లా భయపడడం వల్ల చాలా మంది స్వతంత్రించుకోలేకపోయారు. అసలు ఫీల్డ్లోకి వెళ్ళడానికే ఇష్టపడకపోతే, అడుగు వేయడానికి ఇష్టపడకపోతే, అందుకే చాలామంది ఎస్పెషల్గా ఈ నేటి జనరేషన్లో సుఖం ఎక్కువైపోయింది. అన్ని ఇన్స్టెంట్గా కావాలి, మిషనరీ ఎక్కువైపోయింది. చిన్నప్పుడు అమ్మ బట్టలు ఉతికేది, నడుమంగి ఇల్లు ఉడిచేది, మంచిగా పని చేసుకునేది, దానికి తోడు అవసరమైతే బయట పనులు కూడా చేసేది, ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు అన్ని మిషనరీ అయిపోయి అనారోగ్యాలు ఎక్కువైపోయాయి. మిషనరీ తప్ప నేను చెప్పను, కానీ సోమరితనంగా ఉండడానికి వీల్లేదు. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అని మనం చదువుకున్నాం. సోమరికి ప్రతిది ముళ్ళకంచెలాగానే కనబడుతుంది. కానీ యథార్థవంతుల మార్గము రాజమార్గం అనే మాట మీరు మర్చిపోవద్దు. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 8-9 వచనంలో అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గం అని అక్కడ రాశాడు. 9వ వచనంలో ఆశ్చర్యంగా అక్కడ సింహం ఉండదు అని చెప్తాడు. అక్కడ సింహం ఉండదు. ఆ మార్గంలోకి మనం వెళ్ళాలి, ఆ మార్గం మనకు కావాలి. కాబట్టి అది ఏ మార్గం అండి అంటే అది యథార్థవంతుల మార్గం. కాబట్టి నీ మార్గాన్ని, నా మార్గాన్ని ఖచ్చితంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మరి దేవుడు నడిపించే మార్గమై ఉండాలని యెషయా గ్రంథం 30:21 కూడా మనం చదివాం. ఆయన స్వరం వినిపిస్తాడు, కుడికడమ త్రొట్టి లేకుండా మనల్ని నడిపిస్తాడని కూడా చదివాం. తర్వాత మీరు స్టడీ చేద్దరు కానీ కొన్ని మాటలు రాసుకోండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనము, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనము, 5వ కీర్తన 8వ వచనం, 25వ కీర్తనలో 3 సార్లు మార్గం గురించి రాయబడ్డ మాట 25వ కీర్తనలో 8, 9, 12 3 వచనాలు, 8, 9, 12.
27వ కీర్తన 11వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 57 14వ వచనం. ఓకే, రాసుకున్నారు కదండి. 21వ వచనం, యెషయా 57 14వ వచనం. స్టడీ చేయండి. తర్వాత 20వ వచనం అండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నాం. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును అని చెప్పాడు. మీ జ్ఞాపకం ఉందా? ఆల్రెడీ ఇది సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో చూసాం. సేమ్ జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును అనే దాన్నే సామెతలు 10:1 జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును అని ఉంది. అక్కడ అంతే తేడా. తిరస్కరించును అనే దగ్గర దుఃఖం పుట్టించును అని ఉంది. సేమ్ విషయాలండి. కాబట్టి అక్కడ చెప్పిన విషయాలన్నీ ఇక్కడ మీరు అప్లై చేసుకొని చదువుకోవచ్చు. మీకు గుర్తుకుందో లేదో మరి, అక్కడ నేను మీకు జ్ఞాపకం చేశాను. దావీదుకు ఉన్న కుమారుల గురించి చెప్పాను మీకు. సొలొమోను దావీదుకు సంతోషం కలగజేశాడు, అబ్షాలోము దావీదుకు దుఃఖం కలగజేశాడు. ఏమండి, ఇస్సాకు అబ్రహాంకు సంతోషాన్ని కలిగిస్తే ఇష్మాయేలు అబ్రహాంకు దుఃఖాన్ని కలగజేశాడు. ఇస్సాకుకు దుఃఖము ఆనందం ఎవరి వలన కలిగిందో అర్థం కాని కన్ఫ్యూజ్ స్టేజ్లో వదిలిపెట్టారు. రిబ్కా దానికి కారణమైంది. కాబట్టి జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని తల్లిని ఎప్పుడైనా సంతోషపెడతాడు, బుద్ధి లేనోడు దుఃఖం పుట్టిస్తాడు. అందుకే యవనస్తులారా, మీరు జ్ఞానం కలిగి ఉండండి, బుద్ధి లేని వారిగా ఉండొద్దు అనే మాట దయచేసి నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. బుద్ధి లేని వారిగా ఉండకూడదు అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. బుద్ధి వాడండి, బుద్ధి కలిగి జీవించండి. 21వ వచనంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం. 20వ వచనానికి అక్కడ ఉన్న రెఫరెన్స్లన్నీ ఇక్కడ మీరు మళ్ళీ రాసుకోవచ్చు, లేదా ఇక్కడ సామెతలు 10:1 ఉన్న వ్యాఖ్యానమే అని కూడా మీరు షార్ట్ కట్లో రాసుకోవచ్చు. సామెతలు 15:21 బుద్ధి లేని వాడికి మూఢత సంతోషకరము, వివేకం గలవాడు చక్కగా ప్రవర్తించును అని చెప్పాడు. బుద్ధి లేనివాడికి మూఢత్వమే సంతోషకరమట. నిజంగా వివేకం ఉన్నాడు చక్కగా ప్రవర్తిస్తాడు అనే మాట బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనంలో దాన్ని కూర్చున్న సత్యాన్ని మనం చూడొచ్చండి. సామెతలు 10వ అధ్యాయం 23వ వచనం. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే అనే మాట మనం చూస్తాం. కాబట్టి బుద్ధిహీనునికి అన్ని ఆటగానే ఉంటాయి, ఏది సీరియస్గా ఉండదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే లైఫ్ కూడా సీరియస్గా ఉండదండి. చాలా మంది బుద్ధిహీనులు జీవితాన్ని కూడా సీరియస్గా తీసుకోలేదు, జీవితాన్ని కూడా ఆటగా తీసుకున్నారు, వాళ్ళు ఆటగా తీసుకుంటున్నారు. మనం ఇదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో కూడా అలాంటి పరిస్థితి చూసాం. సామెతలు 14వ అధ్యాయం 9వ వచనంలో మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యం చేయునని చూసాం. ఎవడి మూఢుడు అంటే బుద్ధిహీనుడే మూఢుడు అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం కదూ. బుద్ధిహీనుడే మూఢుడుగా ఉంటాడనే మాట మనం ఇక్కడ వింటున్నాం కదూ. బుద్ధి లేనోనికి మూఢత సంతోషంగా ఉంటది కదా. వాడు ఆడింది ఆట పాడింది పాటలాగా పెట్టుకుంటాడు కదూ. కాబట్టి బుద్ధిహీనతను కలిగి దేవుని పిల్లలు ఉండొద్దు. దేవుడు జ్ఞానము వివేకాన్ని ఇచ్చినప్పుడు దాన్ని వాడాలి. అందుకే చేసే ప్రతి పనిలో ఒక ఆలోచన రావాలి. నేను బుద్ధిమంతుడిగా పనిచేస్తున్నానా, నేను వివేకిగా పనిచేస్తున్నానా, నేను బుద్ధి లేని వానిగా ప్రవర్తిస్తున్నానా అని ప్రతి విషయంలో ప్రతిదీ చేసే ప్రతిదీ వేసే ప్రతి అడుగులో ఆలోచించే అవకాశం తీసుకోవాలి. దేవుని పిల్లలు చాలాసార్లు ఆలోచిస్తలేరు, గుడ్డిగా వెళ్ళిపోతున్నారు.
ఇది బుద్ధిమంతుడు చేసే పనా, బుద్ధిహీనుడు చేసే పనా ఆలోచన లేదు. ఈ మాట బుద్ధిమంతుడు మాట్లాడే మాటనా, బుద్ధిహీనుడు మాట్లాడే మాటనా ఆలోచన లేదు. అందుకే మీకు గుర్తుకుందా, పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ చెప్పాడు ఆ మాట. 5వ అధ్యాయంలో 15, 16, 17 వచనాల్లో ఆయన చెప్పిన ఆ మాటలు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో కదూ. ఎఫెసు పత్రిక అండి 5వ అధ్యాయము 15వ వచనం నుండి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని బిడ్డలు అజ్ఞానులుగా ఉండొద్దు. దేవుని బిడ్డలు అజ్ఞానులుగా నడుచుకోవద్దు. జ్ఞానుల వలె నడుచుకోవాలి. అందుకే అక్కడ అన్నాడు 17వ వచనంలో, ఎందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుటకు ప్రయత్నించుడి. ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. దేవా నీ చిత్తం ఏంటి అని అడగాలి, గ్రహించుకోవాలి. దేవుడిచ్చిన లేఖనాలను బట్టి ప్రార్థన ద్వారా దేవుని సహాయంతో పరిశుద్ధాత్మ నడిపింపులో, లార్డ్ షో మీ వాట్ ఈజ్ యువర్ విల్, నీ చిత్తం ఏంటి అని గ్రహించాలి. బుద్ధిహీనులు దేవుని చిత్తాన్ని గ్రహించలేరు. బుద్ధి లేనివాడు దేవుని చిత్తాన్ని గమనించలేడు. డియర్ బిలౌడ్ చర్చ్, చాలా మంది బుద్ధిహీనులుగా ఉన్నారు. అది దుర్భరం. దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోతున్నారు. కాబట్టి నీకేది సంతోషకరం? మూఢత్వము, నువ్వు అనుకున్నదే అంటాం కదా, వాడు మూర్ఖుడండి, వాడు వేరే వాళ్ళది వినడండి. ఎవడండి వాడు? బుద్ధిహీనుడండి వాడు. నేను అనుకున్నదే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్, నాదే కరెక్ట్ అని అనుకునేవాడు ఎవడో తెలుసా అండి? బుద్ధిహీనుడండి. ఈ బుద్ధిహీనుడికి మూఢత అన్నాడు అక్కడ. మూఢత సంతోషకరం. మూర్ఖుడు వాడు, మూఢత్వం కలిగిన వాడు. భయభక్తులు లేనివాడు వాడు. దేవుడు అంటే విశ్వాసం లేనివాడేమో. దేవుని పిల్లలు అలా ఉండడానికి వీల్లేదు. వివేకం కలిగినోడు చక్కగా ప్రవర్తించాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు యెహోషువకు చెప్పాడు ఎలా ప్రవర్తించాలో. యెహోషువ 1:8. యోబు గ్రంథం 28:28లో మన ప్రవర్తన గురించి రాశాడు. సామెతలు 3:6 మీకు తెలుసు. స్టడీ చేయడం కొరకు 111 కీర్తన 10వ వచనం రాసుకోండి. సామెతలు 26వ అధ్యాయం 18, 19 వచనం రాసుకోండి. యాకోబు 3:13 రాసుకోండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 10వ భాగం, ఉద్దేశాలు దృఢపరచబడ్డ. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును అని చెప్పాడు. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశాలు వ్యర్థమవుతాయి. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశాలు దృఢపడతాయి. మీరు చెప్పండి, ఏమంటారు ఈ వాక్య ప్రకారం? ఎవరు ఆలోచన చెప్పాలి? ఎవరు ఆలోచన తీసుకోవాలి? మనం మీరు అన్ని పరిస్థితుల్లో ఎవరు ఆలోచన తీసుకుంటారు? ఎక్కువ మంది ఆలోచన తీసుకుంటే ఏమవుతుంది? మాట్లాడతారా మీరు? ఎక్కువ మంది ఆలోచన తీసుకుంటే ఏం జరుగుతుంది? కన్ఫ్యూజ్ అవుతాం. మరి ఇక్కడ చెప్పే మాట ఏంటి? ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉంటే ఉద్దేశాలు దృఢపడును అన్నాడు. ఏంది దీని అర్థం ఏంటి? బయట వర్షం పడుతుంది, చల్లగా ఉంది, జ్ఞానంలో ఆలోచన తీసుకోవటము సఫలం అవుతుంది. అది
కాబట్టి ఆలోచన తీసుకున్నాం కదా అని రోడ్డు మీద పోయేటోని, భక్తి లేనోని, ఆత్మీయంగా లేనోని, విషయాలు తెలవనోని కాదు ఆలోచన తీసుకోవాల్సింది. కొన్నిసార్లు మనం ఎక్కువ తెలివి ఏం చేస్తామంటే ఒక విషయాన్ని 10 మంది దగ్గర ఆలోచన చేస్తాం, కన్ఫ్యూజ్ అవుతాం. నేను మన సంఘంలో కూడా కొంతమందిని చూస్తాను, ఇటు మమ్మల్ని అడుగుతారు, అటు బయట వేరే వాళ్ళని అడుగుతారు, ఇంకొక వాళ్ళని అడుగుతారు, ఇంకొకరిని అడుగుతారు. ఆఖరికి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారంటే చెడిపోయే నిర్ణయం తీసుకుంటారు, ఇబ్బంది పడే నిర్ణయం తీసుకుంటారు. అట్లా చాలా మందిని చూసిన నేను. కాబట్టి చాలా జాగ్రత్త, నిర్ణయాలు, ఆలోచనలు ఎలా తీసుకోవాలి. అందుకే మీరు అక్కడ గమనించారా, రెండవ మాట, రెండవ భాగం, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఆలోచన కాదు దృఢపడేది, ఉద్దేశం. ఉద్దేశం దృఢపడుతుంది. ఆ మాట మీకు అర్థం అవ్వాలి. అంటే ఒక ఉద్దేశానికి వస్తావు, ఆలోచన ఇంకా ఫైనల్ కాల, ఉద్దేశం వస్తుంది ఒకటి. ఓహో ఓకే 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 ఇట్లా ఉంటుందా, ఒక ఉద్దేశానికి వస్తావు అంతే. 11వ అధ్యాయంలో సామెతల్లోనే 14వ వచనంలో మనం చూసాం ఆల్రెడీ. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో, నాయకులు లేని జనులు చెడిపోతారు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం అన్నాడు. ఏ ఆలోచనకర్త? యెషయా 9:6 ప్రకారం దేవుని కంటే మంచి ఆలోచనకర్త ఎవరు లేరు. అందుకే నేనేమంటానంటే, దైవికమైన ఆలోచనలు దేవుని దగ్గర, లేదా దేవుని వాక్యం అధికంగా తెలిసిన వాళ్ళ దగ్గర, దేవుని వాక్య ప్రకారం వివేచించే వాళ్ళ దగ్గర ఆలోచన తీసుకోవాలి. అందుకే సామెతలు 20వ అధ్యాయం 18వ వచనంలో, ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. సామెతలు 20:18లో, వివేకం గల నాయకుడవై యుద్ధం చేయము అన్నాడు. ఉద్దేశం వరకే, ఫైనల్ నువ్వే తీసుకోవాలి. ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా, పాస్టర్లు కూడా, భక్తి కలిగిన ఆత్మీయులు కూడా నలుగురు 4 రకాలైన ఆలోచనలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఫైనల్ గా అది వాక్యానుసారమైన ఆలోచనైనా, నీకు ఆలోచన ఇచ్చేవారు నీ స్థానంలో ఉండి ఆలోచించగలరా? నీకు ఆలోచన ఇచ్చేవారు దేవుడి నుండి పొందుకునే ఆలోచన ఇవ్వగలరా? ఇవన్నీ కూడా మనం వివేచించాలి. గుడ్డిగా ఎవరు ఆలోచన పడితే వాళ్ళ ఆలోచన పాటించే వాళ్ళం కాదు. మీరు ఆలోచిస్తే మంచిది విషయాలు. అన్ని ఆలోచనలు దైవికమైనవి కాదు. ఒక సహోదరుడు తన కుమారునికి వివాహం చేయాలనుకున్నాడు. కొన్ని సంబంధాలు వచ్చాయి. భక్తి కలిగిన వాళ్ళే కొంతమంది ఏం సలహా ఇచ్చారంటే, పర్వాలేదు పలాని సంబంధం చేసుకోవచ్చు, వాళ్ళు దేవుళ్ళు లేరు, వాళ్ళు భక్తి పరులు కాదు, వాళ్ళు ఆత్మీయులు కారు. అయినా ఆయన అంటాడు, పర్లేదు మన ఇంటికి వచ్చినాక మార్చుకోవచ్చు. మన ఇంటికి వచ్చినాక మార్చుకోవడానికి అసలు వీళ్ళకే సరిగా భక్తి లేదు. ఎట్లా మార్చుకుంటారు మన ఇంటికి వచ్చినాక? అదే వ్యక్తి నా దగ్గరకు వచ్చి అడిగితే నేను చెప్పాను, ఆలోచన సరైంది కాదు. నాకు తెలిసి మీకున్న భక్తికి, మీకున్న విశ్వాసానికి, మీకున్న ఆత్మీయతకు, మీకంటే ఎక్కువ విశ్వాసంలో ఉన్న అమ్మాయి వస్తే మీరు మంచిగా సరి చేయబడతారు తప్పితే, అనవసరంగా నామకార్థమైన వస్తే మీ భక్తి కూడా పోతుంది అని చెప్పాను. వినలేదు వాళ్ళు. కట్నం ఎక్కువ వస్తుంది, రంగు ఎక్కువ ఉంది, మా క్యాస్ట్ అని రకరకాలైన నిర్ణయాలు తీసుకొని అడిగేశారు. ఏం జరిగింది లాస్ట్ కనంటే, వాళ్ళ కొడుకుని చెడగొట్టింది, కుటుంబంలో సరిగా లేదు, సమాధానం లేదు, చాలా పెద్ద డిస్టర్బెన్స్. ఎప్పుడు కలిసినా కూడా, అయ్యగారు మీరు చెప్పిన మాట వింటే బాగుండేదేమో మేము అంటున్నారు. అయిపోయినాక అందరు అంటారు అట్నే. ఎవరైనా మాట్లాడతారా దీని గురించి? డిస్కస్ చేద్దామా కొద్ది సమయం? చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అంటే ఇంతే. ఇంతే.
అంతే. ఆలోచనలు చాలా మంది ఇస్తారండి. ఎందుకో చెప్పనా? ఆలోచన ఫ్రీ. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా? ఆలోచనకు, సలహాకు మధ్యలో వెంట్రుకవాసి వ్యత్యాసం ఉంది. చాలా మంది ఆలోచనలు ఇవ్వరండి, సలహాలు ఇస్తారు. బైబిల్ సలహాలు తీసుకోమని చెప్పలే, ఆలోచన తీసుకోమని చెప్పింది. చాలా మందికి వ్యత్యాసం తెలియదు. అవతలోడు సలహా ఇచ్చిండా, ఆలోచన ఇచ్చిండా నీకు? సలహాలే ఇస్తారు. దే ఆర్ నాట్ గివింగ్ ఐడియాస్, దే ఆర్ గివింగ్ సజెషన్స్. అందుకే వాళ్ళు సేఫ్ సైడ్గా, సరే మరి నీ ఇష్టం అంటే చేయి, లేకుంటే లేదు. అది ఆలోచన కాదండి, అది సలహా. ఈ వ్యత్యాసం చాలా మందికి తెలియలేదు. సలహాలు పాటించకండి, సలహాలు వెంబడించకండి. ఇస్తే ఇవ్వనియండి, ఇస్తే ఇవ్వనియండి. సలహాలు, ఈ ఆలోచనలు, సరే ఇలాంటివి మీ భాషలో ఏదన్నా ఇస్తే ఇవ్వనియండి. కానీ ఏది పాటించాలి అనే వివేకం నీకు కూడా ఉండాలి. మాకు కూడా బోలెడు మంది బోలెడు సలహాలు ఇచ్చారు, ఇస్తారు ఇప్పటికి కూడా. ఏది ఎంతవరకు తీసుకోవాలో జ్ఞానం మనకుండా. చాలా అద్భుతమైన మాట ఉంటుందండి 119వ కీర్తన 24వ వచనంలో. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. చూసారా? ఇది గుర్తుపెట్టుకోండి ఈ వచనం దగ్గర. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. అందుకే దేవుని వాక్యం బాగా తెలియాలి. దేవుని వాక్యం బాగా తెలిస్తే ప్రతి ఆలోచన నువ్వు తీసుకో. దేవుని వాక్యము ఆలోచన కర్తగా ఉంటుంది అని రాయబడ్డది ఇక్కడ. ఇక్కడ నుండి 32వ కీర్తన 8వ వచనం చదివితే ఇప్పుడు అర్థమవుతుందండి 32వ కీర్తన యొక్క ప్రాముఖ్యత. 8వ వచనంలో, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అన్నాడు. గమనించాలి, మొదట దేవుడు ఉపదేశం చేస్తాడు, నడవలసిన మార్గాన్ని బోధిస్తాడు. ఉపదేశమును ఆలకించి నడవలసిన మార్గం కొరకు కనిపెట్టినప్పుడు దాన్ని బోధిస్తాడు. ఎప్పుడైతే బోధించబడిన మార్గంలో నడవడానికి ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన మన దృష్టి పెడతాడు. నిజంగా ఉపదేశాన్ని అంగీకరించావా? నీ మార్గాన్ని మార్చుకొని నడవలసిన దేవుడు చెప్పిన మార్గానికి ప్రయాణం చేస్తున్నావా అని ఆలోచించి అదంతటిని ఆయన దృష్టి పెట్టి చూసి అక్కడ చివరిగా ఆలోచన చెప్తాడు. 8వ వచనం ఇలా అర్థం కావాలి నీకు. మొదట ఉపదేశం వస్తుంది నీ దగ్గరికి, రెండవది నడవలసిన మార్గం వస్తుంది నీ దగ్గరికి, మూడవది నీ మీద ఆయన దృష్టి పెడతాడు, నాలుగవదే చివరిగా ఆలోచన వస్తుంది. ఆలోచన ఫస్ట్ రాదు. ఆలోచన ఫస్ట్ వస్తే బాగుండని మనం అనుకుంటాం, ఆలోచన లాస్ట్కి వస్తుంది. ఉపదేశం వస్తుంది ఫస్ట్. ఉపదేశం ద్వారా దేవుడు నిన్ను సంధిస్తాడు. కాబట్టి దేవుని వాక్యమే శ్రేష్టమైన ఆలోచన అనే మాట మీరు అంగీకరిస్తే మంచిది ప్రియమైన వారులారా. ఒకసారి ఏమైందంటే రాజుల మొదటి గ్రంథం 1వ వచనంలో దావీదు బహువృద్ధుడు అనే మాట మనం చూస్తున్నాం. చాలా వృద్ధుడైపోయాడు. ఇక మరణానికి దగ్గరగా ఉన్నట్టుగా ఉంది ఆ సందర్భం. ఇదే సందర్భం అని వరుస పెట్టి మేము రాజులమని దావీదు పిల్లలు రాజులుగా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అబ్షాలోము, ఆదోనియా, వీళ్ళందరూ నేనుండాలి
అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ ఆశ్చర్యంగా దావీదు ఎవరెవరినో పిలిచాడు కానీ మనం అక్కడ సొలొమోనుకి ఇన్విటేషన్ లేనట్టుగా చూస్తాం 10వ వచనంలో. ఆడ సహోదరుల సమావేశంలో, క్షమించండి, దావీదు కాదు, సహోదరుల సమావేశంలో. అంటే సొలొమోను లెక్కలో లేడండి. సహోదరుల దృష్టిలో సొలొమోను విలువైన వాడు కాదు అన్నట్టుగా ఉంది. అప్పుడు నాతాను ఎంటర్ అవుతాడు 11వ వచనంలో. బత్షెబా దగ్గరికి పోయి, అమ్మా, హిగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకే ఉన్నది. వాస్తవానికి దావీదు అనారోగ్యంగా ఉన్నాడు, వృద్ధుడుగా ఉన్నాడు కాబట్టి దావీదుకి విషయం తెలియదు. ఈ అదోనియా స్లోగా ఈ మిగిలిన వాళ్ళందరినీ మేనేజ్ చేస్తున్నాడు. తప్పకుండా ఈ అదోనియా ఏం చేస్తాడంటే నెక్స్ట్ బత్షెబా నిన్ను నీ కుమారుని చంపేస్తాడు. కాబట్టి 12వ వచనంలో అంటాడు, నీ ప్రాణమును, నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకోవడానికి నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. ఇట్స్ అ గుడ్ ఐడియా. మంచి ఆలోచన ఇది, దైవికమైన ఆలోచన ఇది. నువ్వు రాజైన దావీదు వద్దకు పో, నా ఏలినవాడా అని మాట్లాడు, నువ్వు అడుగు అని పంపిస్తాడు. మీరు ఆ అధ్యాయం అంతా తర్వాత చదువుకోండి. అద్భుతం, ఆశ్చర్యం. ఆమె ఆ నాతాను ఆలోచన ఇచ్చిన కారణాననే సొలొమోను రాజు అయ్యాడు అక్కడ. ఒకవేళ నాతాను ఆలోచన లేకపోతే సొలొమోను రాజు అయ్యేవాడు కాదు. అలాంటి ఆలోచన కావాలి. లైఫ్ టర్నింగ్, లైఫ్ స్పార్క్ ఐడియాస్ కావాలి. అంతే తప్ప ఏ ఆలోచన పడితే ఆలోచన వెంట పరిగెత్తడం కదా. ఆలోచనకు సలహాలకు తేడా తెలియకుండా పరిగెత్తొద్దు. సలహాలు ఇస్తారండి చాలా మంది, ఇవన్నీయండి. క్రికెట్ ఆడుతున్నప్పుడు టీవీలో ముందున్న వాళ్ళు ఎన్ని ఆలోచనలు ఇస్తారు తెలుసా? అరే అది 6 పోతే బాగుండరా, అరే ఇది క్యాచ్ అయితే బాగుండరా, అరే నేనైతేనా, మస్తు సలహాలు వస్తాయి. అదేంద్ర వాడు ఇట్లా దిప్పపాయ్ అంటారు. అరే ఏంద్ర ఇంత గుడ్డిగా అవుట్ అయ్యిండు అంటారు. నువ్వు అక్కడ దిగుతే తెలుస్తుంది స్వామి నీకు. ఫీల్డ్లో ఉంటే తెలుస్తుంది నీకు. సలహాలు చాలా మంది ఇస్తారు, దేవుడు ఇచ్చే ఆలోచన వేరు. అందుకే ప్రసంగి 8వ అధ్యాయం 6వ వచనం నుండి ఆయన భారంగా మాట్లాడే విషయం ఏంటంటే, ప్రతి సంగతిని విమర్శించు సమయం ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుషులు చేయు కీడు బహుభారమగును. సంభవించబోవున్నది నరులకు తెలియదు, అది ఎలాగూ సంభవించినో వారికి తెలియజేయవారెవరు అని మనుషులకు తెలియదు, దేవుడికే తెలుసు అనే ఆలోచనలో ఆ విషయాలన్నీ అక్కడ రాయించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అందరి ఆలోచనలు తీసుకోకండి, దైవికమైన ఆలోచన ఏదో ఆలోచించండి. సాతానుడు కూడా కొంతమంది నీ దగ్గర పంపిస్తాడు, నిన్ను సపోర్ట్ చేస్తాడు, నువ్వు చేసే తప్పును సపోర్ట్ చేస్తాడు, వాక్యానుసారంగాని విషయాలను ఆలోచనగా మారుస్తాడు. అది మంచిది కాదు. దేవుడు ఏది కోరుకుంటున్నాడు, దేవుని ఉపదేశం ఏంటో అది తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. రండి 23వ వచనం, సామెతలు 15వ అధ్యాయంలో. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చువానికి దాని వలన సంతోషం పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. 22 కంటిన్యూషన్ లాగుంది కదూ. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుడుతుంది, సమయోచితమైన మాట ఎంతో మనోహరం. చాలాసార్లు దేవుని పిల్లలు సమయోచితంగా మాట్లాడలేకపోతున్నారు అనేది నా బాధ. మన మాటలు ఎలాగుంటున్నాయి? 2 విషయాలు ఇక్కడ రాస్తున్నాడు. సరిగా ప్రత్యుత్తరం ఇవ్వడం. ఒక వ్యక్తి ప్రశ్నకు నీ ప్రత్యుత్తరం ఎలాగుండాలి? ఎదురా మొన్న చర్చికి రాలేదంటే రాలేదు, ఎంత మంచి సమాధానం, అద్భుతమైన సమాధానం కదా.
ఏంది ఎక్కడికి పోయిస్తున్నావు అంటే పని మీద పోయిస్తున్నా. అవునా? అసలు అడిగే మనిషి క్యూరియాసిటీ ఏంది? ఏడికి పోయినావో తెలుసుకోవాలని అడుగుతున్నాడు. పర్సనల్ అన్నా అని రాదు. పని మీద పోయిస్తున్నా అంటే బండి మీద పోలే, బండి మీద పోకుండా పని మీద పోయినవా? ఓహో, పని మీద కూడా పోతారా? గాలి తిరగడానికి పోయినావు అనుకుంటున్నాం మేము. చాలా విచిత్రమైన ప్రత్యుత్తరం కదా అది. అదంతా సీక్రెట్ ఉంటే అన్న వేరే విషయం అయిపోయినా నేను మీకు చెప్పలేనంటే అయిపోద్ది కదా. అట్లా అట్లా పని మీద పోయొచ్చు, అట్ట తిరగొచ్చు. ఏం సమాధానం అది? సరిగా ప్రత్యుత్తరం ఇవ్వడం వచ్చా లేదా రాదా నీకు? సమయోచితమైన మాట తెలుసా లేదా నీకు? ఎక్కడేది మాట్లాడాలో తెలియదేంటి? సమయం ఏంటి, సందర్భం ఏంటి, విషయం ఏంటి? దేవుని పిల్లలు సమయోచితంగా మాట్లాడలేకపోవడం ఏంటి అసలు? కొంతమంది మాట్లాడితే నా బాధ మీరు వినాలంతే, మీరు చెప్పేది మేము వినమంటారే. అడిగినది ఒకటి, విషయం ఒకటి, సందర్భం ఒకటి అయితే నువ్వు ఒకటి మాట్లాడుతావే, అది మంచిది కాదు. సమయోచితంగా మాట్లాడడం నేర్చుకోండి, అది పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ఆ సమయంలో మీరు ఏది మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు ఇస్తాడని చెప్పాడు. మన మాట విధానం కూడా సరిగా ఉండాలి. మనం ఆల్రెడీ చూసామండి సామెతల గ్రంథంలోనే 12వ అధ్యాయం 14వ వచనంలో, సామెతలు 12:14లో, ఒకడు తన నోటి ఫలం చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలం వానికి వచ్చును. నోటి ఫలం అని చూసాం. సామెతలు 24వ అధ్యాయంలో 26వ వచనం, సామెతలు 24-26వ వచనంలో, సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును అన్నాడు. బా, సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వడం ఎలాగుంటుందట? పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును అన్నాడు. ఇంగ్లీష్ కిస్ లాగుంటుందట. అంటే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. హృదయాలు కలుస్తాయి, మనసులు కలుస్తాయి, ఆలోచనలు కలుస్తాయి. చాలాసార్లు పిల్లలు కూడా అండి వ్యంగ్యంగా సమాధానాలు ఇస్తూ ఉంటారు. పిల్లల దగ్గర ఎక్కువ చూస్తుంటాం. అంటే వాళ్ళే తెలివి కల్లోళ్ళు, ప్రశ్న అడిగేటోడు తెలివి లేనోడేమో అన్నట్టుగా సమాధానం చెప్పే పిల్లలు కూడా ఉన్నారు కొన్నిసార్లు. కొంచెం తెలివిగా, న్యాగ్గా, టెక్నికల్గా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అంటే నువ్వెవడివి నన్ను అడగడానికి అన్నట్టు కూడా కొంతమంది సమాధానం ఇవ్వడం నేను చూశాను. నష్టం నీకే. అందుకే దేవుని పిల్లలు సరిగా ప్రత్యుత్తరం ఇవ్వాలి. రెండవది, సమయోచితంగా మాట్లాడాలి. నీకు సందర్భం లేదు, నీకు అవసరం లేదు, నీ విషయం కాదు, నువ్వు మాట్లాడకంతే, నీ సమయం కాదంతే. సమయోచితం కానప్పుడు మాట్లాడకండి అంతే. సామెతలు 25వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం మళ్ళీ 11వ వచనంలో. సామెతలు 25వ అధ్యాయం 11వ వచనంలో, సమయోచితముగా పలకబడిన మాట ఎలా ఉంటదంటే చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది అన్నాడు. ఒక మాటను ఎలా పోల్చుతున్నాడు తెలుసా? చిత్రమైన వెండి పల్లెమట, దాంట్లో ఉంచబడిన బంగారు పండ్లట. ఒకసారి ఊహించుకోండి ఎంత అందంగా ఉంటాయో. మీరు కాళ్ళకు చేతులు పెట్టుకున్న పట్టీల వెండి గురించి మాట్లాడతలేండి, జిగేలు అనే వెండి గురించి మాట్లాడుతున్నాడు. మంచిగా పాలిష్ చేయబడిన వెండి గురించి మాట్లాడుతున్నాడు. అది చిత్రంగా అల్లిక చేయబడింది. ఆ చిత్రమైన వెండి పల్లెములలో ఉంచబడిన బంగారు పండ్ల లాంటివట.
దేన్ని చెప్తున్నాడు? సమయోచితంగా పలుకబడిన మాట. అవును, నువ్వు కరెక్ట్ చెప్పినావు అనే మాట. ఆ సమయానికి నీ మాట ఆదరణ, ఆ సమయానికి నీ మాట ఓదార్పు, ఆ సమయానికి నీ మాట అవసరం అనే మాటల గురించి. దేవుని పిల్లలు సమయోచితంగా మాట్లాడాలి తప్పితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దండి. కాబట్టి 2 విషయాలు నేర్చుకోండి. సరిగా ప్రత్యుత్తరం ఇవ్వడం, సమయోచితంగా మాట్లాడడం. సరిగా ప్రత్యుత్తరం ఇస్తే దానివల్ల సంతోషం కలుగుతుంది. ఓహ్! ఓహ్! అట్లనా? ఓకే. 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 అయితే నేనే మిస్టేక్ అయ్యానేమో అన్నట్టుగా ఉంటది. ఓహ్! అదా! చాలా సంతోషం ఆ విషయాలు అన్నట్టుంటది. ఈ రెండిటిని కలగలిపితే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటది. 50 అధ్యాయం 4 వచనంలో. అలిసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు. ఇదండి మాట్లాడే విధానం. మాటల వలన కలిగే ప్రయోజనం. నువ్వు మాట్లాడితే అలిసిన వాడు ఊరడించబడాలి. అట్టి జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లు నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. నీ మాటలు అలిసిన వారిని ఊరడించేవిగా ఉన్నాయా? అలిసినోడిని ఇంకా అలసిగొట్టేటట్టుగా ఉన్నాయా? నీ మాటలు ఆదరించేవిగా, ఓదార్చేవిగా ఉన్నాయా? సరిగా ప్రత్యుత్తరం ఇచ్చేవిగా ఉన్నాయా? సమయోచితంగా మాట్లాడేవిగా ఉన్నాయా అనేది తప్పకుండా ఆలోచించండి. ఏది పడితే అది మాట్లాడేది కాదండి దేవుని పిల్లలు. సామెతలు 16 అధ్యాయం 13 వచనంలో నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు అని ఉంటది. యథార్థవాదులు వారికి ప్రియులు. నీ పెదవులు నీతి గలవై ఉండాలి అన్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం 29 వచనంలో మనం చాలాసార్లు మాటల విషయాలకు వచ్చేసరికి మనం ఈ మాటను మనం చాలాసార్లు చూస్తామండి. ఎఫెసీ 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. వినువారికి మేలు కలగాలి. అందుకే ఆ కొనసాగింపులో 30లో అంటాడు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటాడు. అంటే వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమును పలకకపోతే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడా? అవును అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకే నువ్వు మాట్లాడితే వినేవారికి మేలు కలగాలి, అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధి కలగాలి. వాళ్ళకు అనుకూల వచనం కాదు కానీ దేవునికి అనుకూలమైన వచనమే మనం మాట్లాడాలి. కొలస్సీ 4:6 కూడా అదే కదా, ఉప్పేసినట్టుగా ఉండాలి. కాబట్టి సమయోచితమైన మాట, అలాగే సరిగా ప్రత్యుత్తరం ఇవ్వడం, ఇవన్నీ కూడా దేవుని దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయాలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు చాలా సమస్యలు, చాలా పరిస్థితులు మార్చబడతాయి. మన నోరు చాలా ప్రాముఖ్యమైందని ఈ సామెతల గ్రంథంలో మనం చాలాసార్లు విన్నాం, నేర్చుకున్నాం, తెలుసుకుంటున్నాం. సరిగా ప్రత్యుత్తరం ఇవ్వడం, సమయోచితమైన మాట అనగానే అబీగయీల్ గురించి మధ్యలో మనం నేర్చుకున్నాం. మీకు గుర్తుకుందా? ఆమె చక్కటి మాదిరండి కదా. అబీగయీలు దావీదును ఎదుర్కొని దావీదు కోపాన్ని చల్లార్చినట్టుగా మాట్లాడింది. సమూయేలు మొదటి గ్రంథం 25 అధ్యాయంలో చూసాం. సమూయేలు మొదటి గ్రంథం 25 అధ్యాయంలో 32, 33లో ఆమె మాట్లాడిన తర్వాత దావీదు ఏమంటాడు తెలుసా? నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక.
నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక అంటాడు. ఏం చేసిందండి ఆమె? సమయోచితంగా మాట్లాడింది. నా భర్త మొరటువాడు, ఆయనకు విషయాలు తెలియదు, ఆయనను గురించి నన్ను క్షమించు అన్నట్లుగా ఆమె మాట్లాడిన సమయోచితమైన మాటలు. ప్రియులరా, దేవుని బిడ్డలు అలాగ ఉండాలి. వివాదాన్ని అణిచేవారిగా, సమాధానాన్ని తెచ్చేవారిగా ఉండడం అనేది బైబిల్ ఒప్పుకుంటున్న విషయం. రండి 12వ భాగం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. కిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును నడుచుకొనును. జాగ్రత్తగా చూడండి, అద్భుతమైన విషయం ఇది. కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే తెలుసండి, పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును అన్నాడు. ఎంతమందికి ఉందండి ఇక్కడ పాతాళాన్ని తప్పించుకోవాలని, నరకాన్ని తప్పించుకోవాలని ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తారా? లేకుంటే ఈ పొద్దున ఈ బాధ ఏందన్నా? ఈ పొద్దున వచ్చిన బాధే ఇది కదా. ఎట్లయినా సరే పాతాలని తప్పించుకోవాలి, నరకాన్ని తప్పించుకోవాలని కదా ఈ పొద్దున ఈ బాధ అంతా. మరి అట్టివాడు ఎలా ఉంటాడు? నేనేమంటున్నానంటే, బైబిల్ ఏమంటుందంటే, ఒక వ్యక్తి పాతాళాన్ని తప్పించుకోవాలంటే వాడు బుద్ధిమంతుడయ్యాడు. వాడు ఏం చేస్తాడంటే పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకుంటాడట. నువ్వు నేను ఏ వైపు నడుచుకుంటున్నావు? నువ్వు నేను ఎటువైపు నడుచుకుంటున్నావు? మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న జవాబులు రాసేటప్పుడు. అసలు పాతాళానికి ఎవరెవరు పోతారు? కొంతమందిని చెప్పండి మీరు రెఫరెన్స్లతో సహా. పాతాళమునకు వెళ్ళే వాళ్ళ జాబితా చెప్పండి వాక్యములతో సహా. పాతాళం, నరకం ఏదైనా పర్లే. సార్ రెఫరెన్స్ లేకుండా చెప్తారా? పోనీ బుద్ధిహీనులు, అమ్మా, భక్తిహీనులు, అబద్ధికులు, సోమర్లు కూడా పిరికివారు, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారికులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు అగ్నిగుండంలో నుండి అగ్నిగుండములతో ప్రకటన 21:8. జారత్వం చేయవారు పాతాళానికి వెళ్తారు. సామెతలు 5వ అధ్యాయం 3-5 వచనాలు. వేషధారులు కూడా. అవునన్నా. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3-5 వచనాల్లో, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 25-27 వచనాల్లో జారులు పాతాళమునకు వెళ్ళుదురని స్పష్టమైన వాక్యం ఉంది. ఏడో అధ్యాయం 25-27. పాపులు పాతాళానికి వెళ్ళుదురు అని యోబు 24:19 ఉంది. దుష్టులు దేవుణ్ణి మరచు జనులు పాతాళానికి వెళ్తారని 9వ కీర్తన 17వ వచనంలో ఉంది. ఎవని ఎదుట కనబడే మార్గం వానికి ఇష్టం, తుదకు అది మరణానికి తీసుకుపోతుంది. ఒకనెదుట సరిగా కనబడిన మార్గం ఒకటి ఉంది, అది చివరికి ఎక్కడ తీసుకుపోతుంది? మరణానికి త్రోవదీస్తుంది. సామెతలు 14:12, 16:25.
అందుకే మీరు గమనించండి, అక్కడ రాయబడి ఉంటుంది కదా, ఇక్కడ కొరింథీ 2వ పత్రిక 4:4లో సాతానుడు అందుకే యుగ సంబంధమైన దేవతగా వాడు అవిశ్వాసుల మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తున్నాడు అని రాయబడ్డది. నేనేమంటే సరి అయిన విశ్వాసం లేని ప్రతి ఒక్కడు అవిశ్వాసే. సరైన నడిపింపు లేని ప్రతి ఒక్కడు అవిశ్వాసే. అది చాలా మందిని అట్లా గుడ్డితనం కలగజేసి అలా నడిపిస్తుంది. ఆ విషయాలు మనకు అర్థం కావాలి, అవి మనం అర్థం చేసుకోవాలి కూడా. అందుకే ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో నడిచే వాళ్ళు కాదండి క్రైస్తవులు. ఆలోచించాలి, అది 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 దైవికమైన మార్గమా? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో కదండి 16వ వచనంలో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకోమని చెప్పారంట. మేము నడుచుకోమండి అన్నారంట. ఏం చెప్తామండి? ఇంత అద్భుతంగా చెప్పిన తర్వాత కూడా మార్గంలో నిలవండి, చూడండి, ఒకసారి పురాతన మార్గాలను చూడండి, విచారించండి, మేలుగలుగు మార్గం ఏదని అడగండి, అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అంటే, అట్లొద్దండి, మాకు ఇష్టం వచ్చిన మార్గంలో మేము నడుస్తామంటున్నారంట. ఏం చేస్తామండి? దైవజనుడు ఒక మార్గాన్ని చెప్తాడు, దేవుడు ఈ మార్గంలో నడవమంటుండని చెప్తాడు, ఈ మార్గంలో నడిస్తే మీకు ఆశీర్వాదం అని చెప్తాడు. వినకుంటే ఎవరేం చేస్తారండి? పాప మరలా కూడా చెప్తూనే ఉన్నాడు, కానీ లోబడకుంటే ఇంకెవరేం చేస్తారండి? ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తారు కదా ఈనాడు క్రైస్తవులు కూడా. మళ్ళీ ఇందాక చెప్పింది మళ్ళీ అడుగుతారు, ఏమంటారండి అంటే, అది కాదండి ఇదంటే కూడా తెలుసుకొని కూడా తప్పుడు మార్గంలో నడిచి మేము అందులో నడుచుకోము అన్నట్టుగా ప్రవర్తిస్తే ఏం చేస్తాం? బుద్ధిమంతుడు బుద్ధిహీనుడికి వ్యత్యాసం అదే. బుద్ధిమంతుడు చూస్తాడండి, అమ్మో పొరపాటున ఉండి పాతాళానికి వెళ్ళొద్దు, ఎందుకంటే పాతాళంలో ఎలాగుంటుందో, నరకంలో ఎలాగుంటుందో చూసాం. ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు, చుక్క నీళ్లు లేవు, యాతన పడుతున్నాడు. అది చదువుతుంటే రోమాలు నిక్కబడుస్తాయి. అరే అంత దుర్భరమా పాతాళంలో? ఓరి నాయనో, అయితే అదొద్దు మాకు అనే బాధ, వేదన అనిపిస్తుంది మనకు. దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉండేటోళ్ళకి ఏం చెప్తామండి? ఏడికి పోతే ఏంది, చచ్చిపోయినాక ఏదో ఓడి చూడొచ్చింది అనేటువంటి మనం ఏం మాట్లాడతాం? ఎవరితోటైనా కొన్నిసార్లు మీరు మాట్లాడారు అట్లా, ఇది దేవుని చిత్తమా, ఇట్లా చేయొద్దు కదా అని చూడండి కొంతమంది దగ్గర. ఏమంటారు? మీకు అటువంటి అనుభవాలు ఉన్నాయా? ఆ టైంలో బైబిల్ తీసి పక్కన పెట్టంటారు. నేను చాలా సార్లు చాలా మందిని అట్లా ప్రశ్నించినప్పుడు విచిత్రం అనిపించింది నాకు. బ్రదర్, ఇది బైబిల్ ప్రకారం ఇదేం లేదు అంటే, ఇగో మేస్త్రి మీద వేస్తారు ఎగ్జాంపుల్ గా. వాస్తు ప్రకారం వాస్తు ఎక్కడిది? మనకు వాస్తు ఎక్కడిది? ఎన్ని దర్వాజాలు పెట్టాలి, ఎన్ని కిటికీలు పెట్టాలి, వాస్తు ఎక్కడిది? దేవుణ్ణి పక్కకు పెట్టారు వీళ్ళు. వీళ్ళకు దేవుడు ఆశీర్వాదం కావాలి, వీళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. అన్ని లెక్కలో పడుతున్నాయి, జాగ్రత్త. ఎంత బుద్ధిహీనత అంటే, కొంతమంది ఏమంటారు, అయ్యగారు ఈ గుమ్మం ఇక్కడ ఉండొచ్చా? మమ్మల్ని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడుంటే ఏమైతుంది? వాళ్ళే సలహాలు ఇస్తున్నారు బ్రదర్. పాస్టర్లు కూడా సలహాలు ఇస్తున్నారు, ఇట్లా పెట్టకూడదు, ఇట్లా పెట్టకూడదు. అంత వాక్యం తెలుసు, మరి వాళ్ళకి ఏం చేద్దాం మనం?
అసలు వాస్తు చెప్పేటోనికే ఒకటి చెప్పింది మరొకరికి సూట్ కాదు. అది 10 మంది 10 రకాలు చెప్తారు. ప్రకారం పెళ్లిళ్ళు చేపిస్తున్నారు బ్రదర్ మనోళ్ళు. అనా దగ్గరుండి అన్ని ఆచార ప్రకారం పెళ్లిళ్ళు చేపిస్తున్నారు మన పాస్టర్లు కూడా. ఉహు. నేను మొన్న చూసి తలంబ్రాలు అవి నేర్పిస్తా ఉంటారు. తాళి కట్టేయటం అన్ని హిందూ ఆచారం మాదిరి. వాళ్ళ ప్రత్యక్షత ఏంటో మరి మనకు తెలియదు. దేవుని బిడ్డలకు తాళి కట్టచ్చు కదా మరి. మీరు చెప్పండి, తాళిబొట్టు మీరు చెప్పండి. బైబిల్ ప్రకారం లేదు. అయిపోయాయి మరి, మళ్ళీ ఇంకా నా దగ్గర నుంచి ఎందుకు సమాధానం? అట్లా కాదు, చాలా మంది పాస్టర్లు చేపిస్తున్నారు. పాస్టర్లు ఏపిస్తున్నారు అనే దానికి నేను 2 విషయాలు చెప్తాను. నేను పాస్టర్లు ఏపీయకుండా వాళ్ళ ఇంటికి పోయి కట్టుకుంటట్టుంది కదా. ఇప్పుడు నాలాంటి వాడు మేము కట్టియము అన్నాము, మాకు సంబంధం లేదు అన్నాం. అట్లా కూడా ఉన్నాయి. మరి ఏం చేద్దాం? మరి ఏం చేద్దాం? ఇప్పుడు మేము పాస్టర్లుగా మేము స్ట్రగుల్ అవుతున్నాం. నేను సురేష్ స్ట్రగుల్ అవుతున్నాం. రేపు ఇక్కడ ఉండేనన్ను మీరన్నా మాకు ఏకీభవించండి. ఇక్కడ ఉన్న కొద్ది మందిని ఏకీభవించండి. అట్లట్ట కలిసిది బ్రదర్. రేపు రోజు మమ్మల్ని బయట సమాజంలో ఏమంటావు తాలిబొట్టు కట్టిపోతే. బిడ్డపోయినట్టు చేస్తున్నారు. అందుకే మేము ఏం చేస్తున్నాము, ఒక గెస్ట్ పాస్టర్ ఎవరో ఉంటారు, ఆయనకు అప్ప చెప్తున్నాం కట్టించే బాధ్యత, పెళ్లి చేసి. ఏం చేస్తాం మరి? చాలా హృదయం వేదన అవుతున్నా కూడా ఓకే నేను కట్టకపోతే ఇంకోటి కట్టిస్తాడు. ఇప్పుడు కొన్నిసార్లు ఎట్లుంటదంటే, మీరు చేయకపోతే వేరే వాళ్ళని పిలిచి చేపించుకుంటాం. అయ్య గారు తాళి కట్టించే పాస్టర్ కావాలా మాకు అంటున్నారు. మిమ్మల్ని పోగొట్టుకుందామా మరి మేము? అదో పెద్ద డిబేటబుల్ విషయం లేండి. ఇప్పుడు ఎందుకు అది అనవసరంగా అది ఎక్కడికో పోతుంది. ఎందుకంటే అట్లా అనుకునే పెళ్లి చేస్తే బ్రదర్ 100 మంది కరోనా వచ్చింది మందిరంలో. స్తోత్రం. కొన్ని విషయాలు చాలా కష్టం అండి మాట్లాడడానికి, చేయడానికి. ఈ చిన్న చిన్న విషయాలు జయించలేకపోతున్నాం. మీరు అడిగింది, బాలస్వామి బ్రదర్ మాట్లాడేది పెద్ద విషయం. అది నా దృష్టిలో పెద్ద విషయం. అది ఈ చిన్న చిన్న విషయాల్లోనే మనోళ్ళు కష్టంగా ఉన్నారు. నేను ఆ పెళ్లి నుంచి తప్పించుకుందాం అనుకుంటే బ్రదర్, చివరికి మన పాస్టర్ ఏం చేసి తాలిబొట్టించి ప్రార్థన చేయమంటే నేను ఏం చేయాలి నాకు ఏం అర్థం కాదు. అందరి మధ్య డైరెక్ట్ గా ఒక మాట చెప్తున్నారు కదన్న, భారతదేశ సాంప్రదాయ ప్రకారం అన్నారు పెట్టేశారు కదా. భారతదేశ సాంప్రదాయం అంటే రోమా 12:1-2 లోక మర్యాదను పాటించమన్నదా వద్దన్నదా? పాటించకూడదు. లోక మర్యాదను పాటించొద్దు కదా. భారతదేశ సాంప్రదాయం ఎక్కడదన్న? ఇక భారతదేశ సాంప్రదాయం ప్రకారం అంటే ఇక ఎన్ని పాటించాలి మనం? మన పొద్దున్న లేచిన మొదలు సేమ్ అన్నులకు మన సేమ్ ఉంటది. అంతే కదా. కానీ దాన్ని భారతదేశ సాంప్రదాయం అనడానికి లేదండి. అది ఇప్పుడు ముస్లిమ్స్ కడతారా కట్టరు కదా. అది లేదు అంటే అది ఎట్లా తీసుకుంటారంటే మెజారిటీ కల్చర్ ను కన్సిడర్ చేస్తారు. అందుకే భారతదేశ సాంప్రదాయం అంటారు. బ్రదర్, నాకు క్వశ్చన్ పెద్దదే అండి. అది రోమన్ క్యాథలిక్ నుండి డివైడ్ అయిపోయి తను పాస్టర్ గా ఇప్పుడు పని చేస్తున్నారు ఒక ఫ్యామిలీ. పిల్లల విషయం వచ్చేసరికి నేను ఆ అబ్బాయిని చూస్తానని చెప్పేసి తిరిగి రోమన్ క్యాథలిక్ అబ్బాయికే ఇచ్చాడు. అంటే దేవుడు విగ్రహారాధన నుంచి తప్పించబడిన తర్వాత తిరిగి మళ్ళీ విగ్రహారాధనలోకి వాళ్ళ అమ్మాయిని పంపించే అవకాశం ఉందంటారా? ఎందుకుంటదండి? ఎందుకుంటదు? ఎందుకంటే వాళ్ళు దేవుడు చూడరు, వాళ్ళు చూసుకుంటారు. ఆయన ఏమంటున్నాడంటే నేను అబ్బాయిని నేను క్లియర్ గా చూశాను అంటున్నారు. అంతే మరి. ఇప్పుడు అట్లా చెప్తే అందరి నోరు మూపియొచ్చు కదా. ఎన్ని స్టోరీలు, కథలు వినిపించడు. అందరి నోరు మూపియొచ్చు కదా. ఒకటే సిస్టర్, ప్రామాణికము బైబిల్ మనకు. నేను అదే చెప్పాను, దేవుడు రక్షించి బయటికి తీసుకు. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, దేవుడు చూపించిండా దయ్యం చూపించిండా? అదైతే దయ్యమే. ఇప్పుడు మీరు చాలా అద్భుతమైన విషయం అడిగారు. కానీ నేను ఒక విషయం చెప్పనా, ఒక దైవజనుడికైతే అన్యుల మ్యారేజ్ చేయమని చూపించిండు దేవుడు. వాళ్ళ బిడ్డకు అన్యుల పెళ్లి చేసిండు ఆయన. వాళ్ళ బిడ్డకు అన్యుల పెళ్లి చేస్తే ఆయన కాళ్ళు కడిగిండు, కన్యాదానం చేసిండు.
నాలాంటి పోయి అడిగితే దేవుడు చూపించిండు అన్నాడు. నోరు మూసుకుంటాం కదా. ఏం మాట్లాడుతున్నారు? అట్లా అంటే దేవుడిని వాడుకోవచ్చు. ఇప్పుడు బాలసంప్రదాయం చెప్పిండంటే వచ్చి ఆయన సమాధానం చెప్తాడు. ఆయన అడుగుతాం మనం. దేవుడు చూపించినట్టు దేవుడిని అడగలేం కదా మనం. ఈజీగా తప్పించుకోవచ్చు. ఇప్పుడు నేనైనా కూడా ఏదైనా చేసి ఇది దేవుడు చేయమన్నాడు అని అనుకోండి, మీ అందరి నోట్లో ప్లాస్టర్ వేసినట్టే నేను. ఈజీగా దేవుడు దొరికిండు మనకు. కానీ ఆయన పేరు వాడుకొని చేస్తే రేపు వదిలిపెట్టాడు ఆయన. ఆ విషయం భయం లేదు చాలా మందికి. సమయం ముందుందంట. పెద్దగా ఉంది. ఇప్పుడు అసలు ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, ఆయన నామమును వ్యర్థముగా పలకొద్దు. అందుకే ఒక 2 తరాల ముందు, అంటే ఇంచుమించు 100 సంవత్సరాల పైన ఉన్న భక్తులు ఏం చేసేవాళ్ళు తెలుసా? మీరు చరిత్ర చదవండి. యెహోవా అనే పదం లేదు బైబిల్లో. తెలుసా మీకు? దేవుడు అనే పదమే ఉంది, యెహోవా అనే పదం రాయలేదు బైబిల్లో. ఎందుకో తెలుసా అండి? ఆ పేరును ఉచ్చరించడానికి మా నోరు సరిపోదు అని. దైవజనులట నేను చదివాను. దైవజనులట యాహువే అని పిలవాలి అంటే వాళ్ళు ముందు వెళ్ళి నోరు కడుక్కొని వచ్చి యాహువే అని మళ్ళీ పోయి మళ్ళీ నోరు కడుక్కునే వాళ్ళట. అంటే దేవుని పేరు నోట్లో పలకడానికి అంత పరిశుద్ధంగా ఉండాలి నోరు అని భయపడ్డరు మనోళ్ళు. ఇది యెహోవా వాక్కు అంటలేదు. సింపుల్ గా దేవుని పేరు తీసుకొస్తారు కదా. నాకు తెలియక అడుగుతాను, దేవుడైనా పరిశుద్ధాత్ముడైనా క్రీస్తు అయినా ఎవరైనా కావచ్చు, త్రిత్వంలో ఎవరైనా కావచ్చు, బైబిల్కి వ్యతిరేకంగా ఎట్టు చూపిస్తాడు? బైబిల్కి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడతాడు? అది మనం ఎట్లా అంగీకరించాలి? తప్పండి అది. అందుకే అడ్జస్ట్మెంట్ అంటా నేను. ఏం చేస్తారంటే ఇక వాళ్ళు మనకు వరుస అవుతారు. రెండోది వాళ్ళకు డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర. మూడోది అమ్మాయి ఎర్రగా ఉంటుంది, ఉద్యోగం చేస్తుంటుంది. నాలుగోది అట్లాంటి ఒక 10 క్రైటీరియాలు ఉంటాయి. ఆ క్రైటీరియా ప్రకారం టిక్ అయిన తర్వాత సంఘానికి చెప్పాల్సి వస్తే దేవుడు చూపించింది అంటాం. ఇట్స్ ఓకే, క్లియర్. లోక సంబంధంగా అన్ని కలుస్తాయి, అన్ని కలుస్తాయి. తర్వాత దేవుని కలుపుకుంటారు. దేవుడు కలవడు, కలుపుకుంటారు వాళ్ళు. వాడుకోవటమే దేవుడిని. అంతే, వాడుకొని ఆడుకోవడమే. మొన్న పాస్టర్ బ్రదర్ అంటే అన్ని ఆచార ప్రకారము మనం పెళ్లిళ్ళు చేసుకోకూడదు అని చెప్పేసి అన్న తర్వాత ఎంగేజ్మెంట్ పెళ్లిగా చేసుకుంటే సరిపోతుంది కదా అన్న. అవును, ఆడ లేకుండా వెళ్ళిపోయాడు. కనీసం ఆగపడలేదు మళ్ళీ నాకు. ఇప్పుడు అన్న బైబిల్ ప్రకారం ఎంగేజ్మెంట్ వేరు పెళ్లి వేరు కాదు కదన్న. అది చెప్పినా కూడా ఇలా వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు, దగ్గర కూడా రాలా. మంచి ఆత్మీయులే పడిపోతున్నారు ఇక్కడ. అదేంటే అందుకే పోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఒక మాట. అందుకే నేను ఆ మధ్యలో ఒక ఆర్టికల్ రాశాను, ఫేస్బుక్ లో కూడా పెట్టాను. మంచి విశ్వాస బుద్ధులు ఫంక్షన్ల దగ్గర బయటపడతాయి. మంచి విశ్వాసుల బుద్ధులు వాళ్ళ కుటుంబాల్లో జరిగే కార్యాల దగ్గర బయటపడతాయి. మా విశ్వాసులు కూడా రేపు ఏం చేస్తారో చూస్తా కదా అన్న. మా బంధువులు అన్న అమ్మాయి తరపున వాళ్ళు అన్న అబ్బాయి తరపున వాళ్ళు అన్న వాళ్ళు మూర్ఖులు అన్న వాళ్ళు చెప్పినట్టు తినాలన్నా అని నన్ను వచ్చి బతిలాడతారు. నేను ముందే ఐస్ ముక్కనైతే కాబట్టి టక్కున సరేలే అమ్మ మరి ఏం చేద్దాం కానీలేరా అని నేనంట. స్తోత్రం, ఇట్స్ క్లోజ్. అందరం కలిసి గంగలో దొరికినట్టు అవుతుంది. ప్రార్థన చేద్దాం. ఏం చేస్తాం మరి? ఇప్పటికి చాలా మంది చెప్పించారు అట్లా నాతోటి. కానీ స్క్రీన్ మీద ఉన్న వాళ్ళు చెప్పారండి, లాభం లేదంటారు. వాళ్ళు చెడిరి, మనల్ని చెడగొట్టిరి. పూర్తిగా చెడిపోయిన సమాజముగా మారబోతున్నదేమో. వద్దలాగా. ప్రియులారా, ఒక్క మాట నేను చెప్తాను. దీన్ని ఖచ్చితంగా ఇంక ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. రేపు మళ్ళీ దీన్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. నన్ను అండర్స్టాండింగ్ నన్ను అడ్జస్ట్ చేయగలరు లేదా? ఒక సేవకుణ్ణి మీకు అంటే నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, మిమ్మల్ని ఎవరిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మీరు నన్ను ఒప్పించగలరు, ఈజీగా ఒప్పించవచ్చండి. నన్ను ఈజీగా ఒప్పించవచ్చు దేనికైనా మీ కొరకు. కానీ దేవుణ్ణి ఒప్పించలేరు మీరు. ఆ మధ్యలో ఒక సహోదరి మన సంఘస్థులే, అంటే వాళ్ళు పూర్తిగా లోతైన ఆత్మీయతలో లేరనుకోండి, సంఘక్రమంలో సరిగా లేరనుకోండి, వాళ్ళ కుమార్తెకు హిందూ మ్యారేజ్ చేసింది. వాళ్ళు హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, వాళ్ళ భర్త సరిగా లేడు.
నాకు ఫోన్ చేసి ఏడుస్తా ఉంది. నేను అన్నాను, అరే తొందరపడుతున్నామేమోరా, వద్దురా, ఇంకా దేవుని కాలు పట్టుకుందా నాన్న, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. వినలేదు. పెళ్ళయింది. అన్న మీరు కూడా రావాలి అని. నేను వెళ్ళలేదు అనుకోండి, అది వేరే విషయం. అదే వాళ్ళే బాలసం బ్రదర్, వాళ్ళే. పెళ్ళయింది అనుకోండి, పెళ్ళయిందా? అయిపోయింది. 6వ తారీఖు మే, మొన్న మే 6వ తారీఖు. నిర్మలా సిస్టర్ చెప్తున్నారు, వినండి. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఏం చెప్తారంటే, అన్నకు కూడా చెప్పినాం, అన్న కూడా సరే అన్నాడు అని కూడా చెప్తారు. చెప్పుకొని పాపం వాళ్ళు తృప్తి పడుతున్నారు అట్లా చెప్పుకొని. నా దగ్గరకు వచ్చి అడుగుతుంది కదా చెప్పేది విషయం తెలిసి. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మరు దాన్ని. నన్ను పర్మిషన్ అడగలేదండి, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము డిసైడ్ అయినాం, మేము వెళ్తున్నాం, 6వ తారీఖు మేము మ్యారేజ్ చేసుకుంటాం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. దేవుడి వల్ల అమ్మాయి బ్యాప్టిజం తీసుకోలేదు, అదొక సేఫ్ సైడ్ అయింది. అంటే నేనేం చెప్తానంటే, అది దేవుని దృష్టికి కొన్నిసార్లు పరిస్థితులు అలా ఉంటాయి. వారి ఆడపిల్లలు లేట్ అవుతుంది ఏదో ఒకటి అని చేస్తామేమో కానీ దేవుడు అంగీకరిస్తాడా? ఇప్పుడు మనం రోమన్ క్యాథలిక్ నుంచి వచ్చిన కుటుంబాల గురించి, క్యాథలిక్స్ లో చాలా సంబంధాలు వస్తున్నాయి. ఎందుకు వద్దు అంటున్నాం? మనం అటువైపు వెళ్లకుండా మనం ఒక నిర్ణయం చేసుకుందామని ఎందుకు అంటున్నాం? మళ్ళీ రోమన్ క్యాథలిక్స్ కు హిందువులకు సంబంధం పెద్ద వ్యత్యాసం ఏముంది నాది ఒక అడుగుతాను. వాళ్ళు తాగుతారు, ఇల్లు తాగుతారు, వాళ్ళు విగ్రహారం చేస్తారు, వీళ్ళు విగ్రహారం చేస్తారు. వ్యత్యాసం ఏం లేదు, దేవుడు మారిండు అంతే. వాళ్ళు వెంకటేశ్వరుని పెడితే వీళ్ళు యేసుప్రభుని పెడతారు, అంతే తప్ప ఏం లేదు ఆడ. కాబట్టి బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే జీవమును పో మార్గాన్ని వెతికి దాంట్లో ప్రయాణం చేస్తాడు. సైమన్ అన్న ఉన్నారా? ఉన్నాను. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి అన్న. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి కాపరి, మీ పరిశుద్ధమైన సన్నిధి కొరకై వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మంచి సహవాసములో మమ్మలను సమకూర్చినందుకు స్తోత్రాలు నాయన. సామెతల గ్రంథం ధ్యానముల ద్వారా బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు అనే అంశాలను మా ముందు పెట్టి ఏ విధంగా దైవజనులు, దైవ ప్రజలు మసలుకోవాలనో, ప్రవర్తించవలనో అనేక విషయాలను మా ముందు ఉంచుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు నైనా. మరలా మేము దాస్యం అనే కాడి కిందికి పోకున్నట్టుగా మీ లేఖనముల ద్వారా మమ్మలను సంధిస్తున్నందుకు స్తోత్రాలు నైనా. లోకాచార, లోక పద్ధతులు, ఆ క్రియలు ఇంకా సంఘములో చేర్చబడిన వారిని విడవడం లేదు. వారు కూడా వాటిని విడిచే మనస్సు కలిగి లేరు నాయన. ఇదిగో నా తండ్రి, అట్టి ప్రజలు ఈ లేఖనముల ద్వారా నూతనత్వములోనికి వచ్చుదురుగా కానీ ప్రార్థిస్తున్నాము నాయన. దైవ జ్ఞానము కలిగి బుద్ధిమంతులై మిమ్మల్ని వెంబడించుదురుగాక తండ్రి. నీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో తమను తాము రక్షణ ఆనందములో నూతన పరుచుకుందురుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్లను దీవించండి ప్రభువా తండ్రి. ఈ సావాసమును దీవించండి. ఇందులో సావాసపరచబడుతున్న ప్రతి బిడ్డ వధువు కన్యకవలే మీ కొరకు సిద్ధపరచబడుటకు సహాయం చేయండి అయినా. మీకు వందనాలు. మీ దాసునికి ఇచ్చిన ప్రయాసమును మీరు ఆశీర్వదించండి. ఇదిగో ఈ సామెతల గ్రంథం ధ్యానముల ద్వారా మీరు ఏ ఉద్దేశములు అయితే నెరవేర్చడానికి నాయన మీ చిత్తము కలిగి ఉన్నారో అట్టి మీ ఉద్దేశములు, మీ చిత్తము మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, సంఘములలో, పరిచర్యల్లో నెరవేర్చబడుటకు కృపణ దయచేయమని ప్రార్థిస్తూ సహకరిస్తున్నటువంటి ప్రతి దైవజనుని, ప్రతి బిడ్డను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునగలరని, ఈ రోజంతటికి కావలసిన కృపాక్షేమములు, భద్రత మాకు, మా కుటుంబాలకు, మా జీవనోపాధికి, పరిచర్యలకును దయచేసి మహిమనుందమని, తిరిగి రేపటి దినం వరకు సురక్షితమైన మీ రెక్కల క్రింద మమ్మల్ని అందరినీ కాపాడగలరని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ,
మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, నడిపింపు, దైవాత్మ దైవ జ్ఞానముతో నింపబడినటువంటి మంచి నడిపింపు మనకు, మన సహవాసమునకును, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ సకల పరిశుద్ధులకును అనుగ్రహించి మహిమనందును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.